కుట్టు శిక్షణతో మహిళలు యువతులు ఉపాధి పొందాలని డిఆర్జీఏ పీడీ కలాంతిని అడిషనల్ పీడీ భూపల్లి రవీందర్ అన్నారు. కమాన్పూర్ మండల కేంద్రంతో పాటు జూలపల్లి గ్రామంలో డిఆర్జీఏ ఎలిస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని శనివారం పీడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మహిళలు యువతులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో డిఆర్జీఏ ఎలిస్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మంతని నియోజకవర్గంలోని మంతని కమాన్పూర్ ముత్తారం రామగిరి పాలకుర్తి మండలాల్లోని పలు గ్రామాల్లో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సెర్పుల్ అదేవిధంగా అలింప్ సంస్థ ఆధ్వర్యంలో శ్రీధర్ బాబు గారి మన గౌరవ మంత్రి గారి యొక్క సహకారంతో ఈ ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని మనం 2వ బ్యాచ్ని ప్రారంభించుకోవడం జరిగింది. గౌరవ సర్పంచ్ గారు ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన సర్పంచ్ గారికి నుంచి వచ్చిన మన వార్డు మెంబర్ గారికి భోగే లక్ష్మీ రమేష్ గారికి, అదేవిధంగా మండల సమైక్య ఆఫీస్ బేరర్స్, వివిధ సంఘాల నుంచి వచ్చిన సభ్యులందరికీ నమస్కారం. మొట్టమొదటిసారిగా 800 మంది మహిళలకి రెడీ చెప్పిన వాళ్ళకి ప్లేస్ ఉందా చెప్తున్నా. నేను వాళ్ళని అడగట్లేదు, దీనిలో ఎంతమందికి టైలరింగ్ వచ్చు అని అడిగా. 9%. మీకు టైలరింగ్ వచ్చా? రాదా? మిషన్ ఉందా? ఎంతమందికి మిషన్ ఉంది? మిషన్ ఎలా ఉంటుంది? ఇక్కడ బ్లౌజ్ ఎంత? 250. హైదరాబాద్ ఎంత తెలుసా? అంటే ఎక్స్పీరియన్స్ 1500. అంటే ఎంత వాళ్ళ టెక్నిక్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆ టెక్నిక్స్ అన్ని కూడా మీకు నేర్పుతారు. నెక్స్ట్ బ్యాచ్ లో ప్రపోజల్ ఉంది సార్ దగ్గర కూడా. మీలో బాగా నేర్చుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండి బోటిక్ పెట్టుకోవాలి అనుకుంటే వాళ్ళని మళ్ళీ గుర్తించి వాళ్ళని హైదరాబాద్ పంపించి మనకి అలీప్ సార్ ఉన్నారు కదా లాస్ట్ బ్యాచ్ కూడా చేశారు. వాళ్ళ దగ్గర మళ్ళీ మీకు స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి అనేది, అప్ స్కిల్ చేయాలనేది ప్రపోజల్ సార్ని. కానీ మీరు నేర్చుకొని మా జాగ్రత్త మేము కుట్టుకుంటాము, మా ఇంట్లో మా పిల్లలు కుట్టుకుని వేసుకుంటాము అని అంటే ఉపయోగం లేదు. అంతా ఇప్పుడున్న దానిలో మనకున్న ప్రభుత్వం ఏంటి, మహిళా శక్తి అని, మహిళా అన్నీ ఉన్నాయి కదా, ఫ్రీ బస్సు ఉందా లేదా, ఇట్లా అన్నీ కూడా ప్రతిదీ ఏదైనా న్యూ ఎంటర్ప్రైజెస్ చేయాలంటే, కొత్తగా వ్యాపారం చేయాలి అని అంటే మహిళలు ప్రోత్సహించండి అని చెప్పేసి మన ప్రభుత్వం ద్వారా నుంచి చాలా అవకాశాలు మహిళలకి ఇస్తున్నారు.